నమస్తే అందరికీ, నేను భార్గవ్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ ఒక భయంకరమైన కుట్ర చేస్తున్నది. బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలే కాబట్టి ఓట్ల కోసం ఈ కులమత రాజకీయాలను ముందు పెడతారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక వార్త రాసిరు చూడండి. హిందూ విద్యార్థులకు బొట్టు, బీజేపీ అధికారంలోకి వస్తే పక్కాగా అమలు. కేంద్ర మంత్రి బండి సంజయ్. సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకు కల్మా సురా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తానన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని గురువారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం వాళ్ళ వ్యక్తిగతమైన స్వేచ్ఛ. మీరు ఎట్లా బలవంతంగా బొట్టు పెడతారు? వాళ్ళైనా అదేంటది సురా ఫతేహా అనేది హోంవర్క్ లాకి ఇవ్వడం తప్పే, 100% తప్పే. దాన్ని ఖండించాలి అందరూ. ఎందుకంటే హిందూ విద్యార్థులకు ముస్లిమ్స్కి సంబంధించినటువంటి సురా ఫతేహా అనే దాన్ని హోంవర్క్ ఇవ్వడం తప్పే. వాళ్ళకి చదవరాదు కదా, వాళ్ళకి చదవరారు, వాళ్ళు దాన్ని పాటించరు. నువ్వు బలవంతంగా చేయడం ఏదైనా తప్పే, బలవంతంగా చేయడం ఏదైనా తప్పే. బలవంతంగా బొట్టు పెట్టుకోమనడం కూడా తప్పే. అంటే మీరు అధికారంలోకి వస్తే బలవంతంగా బొట్టు పెట్టి స్కూల్లోకి పంపిస్తారా? గిదేం రాజకీయాలు? స్కూల్లో ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, స్కూళ్ళ మీద పట్టరా, పిల్లల మీద? ఎందుకు ఇంత భయంకరమైన కుట్ర? అంటే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి అని అనిపించగానే ఏదో ఒకటి ముందు పెడతారు. ఆయన ఒక 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 ఆటో డ్రైవరు, భరత్ అనే ఆటో డ్రైవరు, ఆయన ఆటో వెనకాల ఏదో ఆయనకు సంబంధించి, అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఏదో వర్డ్ రాస్తాడు. ఆ వర్డ్ రాసినందుకు ఒక సిఐఓ ఎస్ఐఓ ఫోన్ చేసి ఆయనకు బెదిరిస్తాడంట, నువ్వు అది తీసేయాలి, నువ్వు ఎట్లేస్తావు. మరి ఆ సిఐ ఏ కమ్యూనిటీకి సంబంధించిన ఆయనకే తెలియాలి. మరి ఎందుకు అనాల్సి వచ్చింది అట్లా? ఎవరైనా ఫోన్ చేసి ఆటో మీద ఉన్న ఆ టెక్స్ట్ని తీసేయమనరా? ఎవరి వ్యక్తిగతమైన స్వేచ్ఛ వాళ్ళదే. ఒకరి స్వేచ్ఛను ఇంకొకరు హరించవద్దు ఎప్పుడైనా. అట్లనే ఆటో మీద సరే అసాంఘిక ఏమన్నా నువ్వు వేరే వాళ్ళని ప్రభావితం చేయగలిగే ఓట్స్ ఉంటే నువ్వు దాన్ని తీసేయాల్సిందే, 100% తప్పులేదు దాంట్లో. కానీ అంత భయంకరమైన టెక్స్ట్ ఏముంది అందులో? పోలీసులు ఫోన్ చేసి బెదిరించేంత పెద్ద తప్పేం చేసిన ఆటో డ్రైవరు? ఇప్పుడు ఇందులో కూడా ఈ సురా ఫతేహా అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది స్టూడెంట్స్కి, హిందూ స్టూడెంట్స్కి? తప్పే, అది కూడా తప్పే. హిందూ విద్యార్థులందరూ బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా పోవాలి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అమలు చేస్తామంటే ఇది కూడా తప్పే. మళ్ళీ ఏదైనా తప్పు, ఇవన్నీ తప్పులే. అంటే వాళ్ళు అట్లా చేసిరని వీళ్ళు ఇట్లా చేయాలి. దీన్ని ఒక భయంకరమైన మత కుట్రలాగా చిత్రీకరించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టాలి. ఇది ఇప్పుడు బీజేపీ స్కెచ్. బీజేపీ అయినా ఎంఐఎం అయినా రెండు పార్టీలు ఇట్లాంటి కాంట్రవర్సీలకు సంబంధించిన వాటిలో ముందుంటాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్నాయి కదా, రాబోతున్నాయి కదా, దానికి ఈ స్కెచ్ అంతా. ఇప్పుడు బొట్టు పెట్టుకోని వాళ్ళు ఉంటారు కొంతమంది, మరి వాళ్ళకి బలవంతంగా బొట్టు పెడతారా మీరు? వాళ్ళ ఇష్టం, అది పెట్టుకుంటారా పెట్టుకోలేరా. చాలామంది పేరెంట్స్ పిల్లలకు బొట్లు పెట్టరు. మరి హిందువులందరూ బొట్టు పెట్టుకోవాలనే రూల్ ఎక్కడిది? ఎవరైనా రాసిరా? భారత రాజ్యాంగంలో ఏమైనా ఉందా? హిందువులందరూ బొట్టు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోకపోతే మీరు హిందువులు కాదు, మీరు వేరే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఏమన్నా దాంట్లో మెన్షన్ చేసి ఉందా? లేదు కదా. ఎవరిష్టం వాళ్ళదండి. మీరు ఎట్లా చెప్తారు బొట్టు పెట్టుకొని రావాలని? చాలా చిన్న లాజిక్ ఇది, మీరు మిస్ అవ్వకండి. ఎక్కడ మీరు అది దాన్ని ఏమంటారు, ఆ లైన్ క్రాస్ చేసి మరి ఇక్కడ ఏదో అల్లర్లు సృష్టించబోతున్నారు. హైదరాబాద్లో ఎంఐఎం బీజేపీ మధ్య పెద్ద ఏదో యుద్ధం జరగబోతుంది అనే లైన్ తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఎంఐఎం వర్సెస్ బీజేపీ రెండు పార్టీల మధ్యనే జిహెచ్ఎంసీలో పోటీ ఉండాలి. మీ ప్లాన్ అదే కదా. మరి అట్లనే కనిపిస్తుంది. ఈ టైంలో ఈ వివాదాలు ఎందుకు? ఏదేమైనా బీజేపీ వాళ్ళు కూడా నార్మల్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అనాలి, జై అల్లా అనాలి, జై యేసుక్రీస్తు అనాలి. ఎవరి దేవుణ్ణి వాళ్ళు గౌరవించుకుంటారు. కానీ రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? రాజకీయాలకి దేవుళ్ళకి ఏం సంబంధం అండి? దేవుళ్ళని అందరూ పూజించాలి, నేను కూడా పూజిస్తా. కానీ రాజకీయాల్లోకి దేవుళ్ళని తీసుకొచ్చి ఈ కులమత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం వస్తే ఇవి అర్థమైపోతాయి. అర్థమైనప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ కూడా కులమతాలకు సంబంధించిన రాజకీయాలు
వీళ్ళు ఎప్పుడు అరుతూనే ఉంటారు, ఒరుతూనే ఉంటారు, ఏదో ఒకటి పెంట పెడుతూనే ఉంటారు, మనకెందుకు, మనం ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకే వేద్దామనే లైన్లో ప్రజలు ఆలోచిస్తారు. సో ఇదంతా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు పోలరైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర. అది ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా కూడా. సో ప్రజలు దీన్ని గమనిస్తే సరిపోతుంది.